ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సినిమా అంటే ఏ ఒక్కరి కష్టమో, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కష్టమో కాదు. కొన్ని వందల మంది కలిసి పనిచేయాలి. 24 క్రాఫ్ట్స్ ఒక సమతూకంగా కలిసి పనిచేయాలి. అప్పుడే ఒక సినిమా బయటకు వస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో మిగతా అన్ని క్రాఫ్ట్స్ గురించి కామన్ ఆడియన్స్ వరకు మాట్లాడుకుంటారు, వాళ్ళు దాని గురించి చర్చించుకుంటారు. అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నిజానికి సినిమా విజువల్గా డిజైన్ చేసి మనకు ఆ విజువల్ గ్రాండియర్ కానీ లేదా ఆ విజువల్ ఎమోషన్ కానీ కల్పించే డిపార్ట్మెంటు ఆర్ట్ డిపార్ట్మెంటు. కానీ ఆ డిపార్ట్మెంట్ గురించి చాలామందికి తెలియదు. సో ఈరోజు నాతో పాటు రాజీవ్ నాయర్ గారు, ఆర్ట్ డైరెక్టరు. ఆయన 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో వారి ప్రస్థానం ఒక్కడో సినిమాతో మొదలైంది సినిమా ఇండస్ట్రీలో. అలాగే అరుంధతి, వీటన్నిటికి కూడా ఆయన అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. తర్వాత వానా సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు, ఫిదా కానీ, మన కృషి గారి గమ్యం, ప్రస్థానం, ఇలా చాలా పెద్ద సినిమాలు వర్క్ చేస్తూ వెళ్ళారు. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూ వారి గురించో లేదా సినిమా గురించో కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, ఆ థియరీ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాక్టికల్ వర్క్ ఎలా ఉంటుంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోయే ఇంటర్వ్యూ. సో ప్లీజ్ వాచ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, యాక్చువల్గా నాకున్న ప్రధానమైన కంప్లైంట్, ఎందుకు ఆర్ట్ డైరెక్టర్లు కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ వర్క్ గురించి చెప్పుకోరు, లేదా మీ డైరెక్టర్లు, మీ సినిమా డైరెక్టర్లు ఎందుకు మీ డిపార్ట్మెంట్ గురించి బయటకు వచ్చి చెప్పరు? నార్మల్గా ఈ ఆర్ట్ డైరెక్టర్స్ కాదు, ఈ విజువల్ ఆర్టిస్ట్ ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ మాట కొంచెం తక్కువే. బికాస్ దే ఆర్ ఇన్ టు ఆర్ట్ మీన్స్ మీకు తెలిసినదే. చాలామంది ఎక్కువ మాట్లాడలేదు. నాకు తెలిసిన నా గురుగారు ఎక్కువ మాట్లాడి చూడలేదు నేను. బికాస్ ఐ కేమ్ హియర్ త్రూ అశోక్ గారు, సినిమా ఇండస్ట్రీలో. మీరు చెప్పినలాగా మీరు ఇంట్రోలు చెప్పారు కదా, ఒక్కడు సినిమాకి తోట తరణి గారు కానీ, లేదా ఆనంద్ సాయి గారు కానీ, మీ గురువు గారు అశోక్ గారు కానీ, ఈవెన్ ఇప్పుడు మీరు 80 ఎక్కువ మాట్లాడిన వాళ్ళు కాదు, వర్కే వాళ్ళదండి. ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడు వర్క్ కనిపిస్తుంది కానీ వచ్చి వాళ్ళ వర్క్ గురించి, వాళ్ళ కష్టం గురించి, వాళ్ళ ఫ్యాషన్ గురించి ఎవరు కూడా కెమెరా మీదకి వచ్చి ఒక ప్రెస్ మీట్లోనో ఒక ఇంటర్వ్యూలోనో ఓపెన్ అయి మాట్లాడిందే లేదు. ఎందుకో ఈ క్రాఫ్ట్ జనాలకి తెలియకుండా, రావాల్సినంత ప్రాధాన్యత రాకుండా పోయిందేమో అనిపిస్తుంది. మీరు చెప్పినది 100% కరెక్టే. బికాస్ ఎక్కువ మన సినిమా ఇండస్ట్రీ ఎక్కువ ఆర్టిస్ట్ మీన్స్ యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. హీరో, హీరోయిన్, దాని మీదే. బికాస్ దిస్ ఇస్ ద ఇండస్ట్రీ లెవెల్లో ఒక బిజినెస్ వెళ్ళాలని ఎక్కడ ఫోకస్ చేయాలని ఉంటుంది, ఒక మెయిన్ ఇంపార్టెంట్. సో సినిమా ఇండస్ట్రీకి ఫోకస్ చేయాలని ఉంటుంది ఆర్టిస్ట్ మీదే ఎక్కువ. బట్ ఓవరాల్ ఒక సినిమా మనం మాట్లాడినప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. కరెక్ట్. బికాస్ మన ఒక డైరెక్టర్ విషన్కు అది విజువల్గా ఒక సెట్ చేయాలి, ఒక ఆడియన్స్ చూడాలని ఉండే ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి. ఆ అంబియన్స్ ఉన్నప్పుడే మనకు అది ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంది. కరెక్ట్. ఆ కనెక్ట్ చేయాలని ఉండదు, అది క్రియేట్ చేసిన వాళ్ళే ఆర్ట్ డైరెక్టర్. సో ఆర్ట్ డైరెక్టర్ ఇంపార్టెన్స్ ఈస్ వెరీ వెరీ హై ఇన్ దిస్ పర్టికులర్ సినిమా ఇండస్ట్రీ. సో ఒక కెమెరామెన్ ఎలాగ ఇదన్నీ క్యాప్చర్ చేసినారు, దాని ముందు ఇదన్నీ రెడీ చేసి పెట్టిన ఓన్లీ ఇట్ విల్ కమ్ టు ద కెమెరా. వాళ్ళు క్రియేట్ చేసి పెట్టిన మనిషి ఆర్ట్ డైరెక్టర్. సో నా దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను ఒక్కడితో మీ ప్రయాణం మొదలైంది. సో ఆ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. అరుంధతికి కొంతవరకు పనిచేశాను నేను, ఆ బ్యాక్ స్టోరీస్ తెలుసుకోవాలి. ఇవన్నీ అడిగే ముందు నాకు మీ వర్క్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఒక్కసారి నాకు క్లియర్గా చెప్పండి. ఒక డైరెక్టర్ వచ్చి ఆర్ట్ డైరెక్టర్కి తమ స్టోరీ నెరేషన్ ఇచ్చాడు. సో అక్కడి నుంచి ఒక ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఎప్పుడుంటే కథే, మనం ఒక డైరెక్టర్ విషన్, హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ. ఆ స్టోరీ ఎలాగ మనం అందరి ముందే తీసుకురావాలి అని ఉంటుంది, డిస్కషన్ అవుతుంది అక్కడ. ఆ స్టోరీకి ఒక ప్లేస్మెంట్ కావాలి, అది ఎక్కడ ప్లేస్ చేయాలి అని ఉంటుంది. వేర్ ఇట్ హ్యాపెండ్, ఇది ఎక్కడ జరిగింది. స్టోరీకి ఒక క్వశ్చన్ ఉంది కదా, మనం 5 Ws అని చెప్పిన అలాగే, వేర్, వెన్, వై, ఇదన్నీ మనకి 5 Ws. ఈ క్వశ్చన్స్ ఆర్ట్ డైరెక్టర్ మైండ్లో కూడా రావాలి. ఓకే. సో అది ఉన్నప్పుడు ఇది ఎక్కడ జరిగింది అని ఉండదు, ఏది టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఆల్వేస్ గోయింగ్ త్రూ, ఆర్ట్ డైరెక్టర్స్ మైండ్లో వెళ్తుంది. సో ఆర్ట్ డైరెక్టర్ దీని మీద బాగా రీసెర్చ్ చేయాలని అవుతుంది. ఒక పీరియాడిక్ మూవీ చేసినప్పుడు హీ హ్యాస్ టు రీసెర్చ్ ఎవ్రీథింగ్. టైంలు ఏమేమి జరిగింది, ఎప్పుడు, ఆ టైం ఇప్పుడు ప్రజెంట్ టైంలో మనం ఒక సెట్ చేసినప్పుడు
పాతకాలం సెట్ చేయాలని ఉండా మనకు ఆ రీసెర్చ్ కావాలి, ఆ టైంలో ఆ ప్లేస్లో ఏమేమి జరిగింది, హిస్టరీ తెలియాలి. డెఫినెట్లీ ఆ ఒక అంబియన్స్ ఎలాగ ఉండదు, అక్కడ ఉండే ప్రాపర్టీ ఎలాగ రావాలి, ఎలాగ ఉండే ప్రాపర్టీ మనం వాడాలి. సో కలర్స్ ఆ టైంలో ఏది కలర్స్ వాడింది తెలియకుండా ఒక మొబైల్ ఫోన్ మనం 1947లో ఎవరి చేతులు పెట్టడానికి కుదరదు కదా. ఆ ప్రాపర్టీ కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కేర్ఫుల్గా పెట్టాలని అవుతుంది. అప్పుడున్న ఫోన్ ఏది, అప్పుడున్న లైట్స్ ఏది, అప్పుడున్న కలర్ స్కీమ్ ఎలాగా, ఇదన్నీ మనం ఒక్కసారి తెలిసినప్పుడే మనకు ఆ పర్ఫెక్ట్ పిక్చర్ ఆడియన్స్ సాటిస్ఫైడ్ అలాగా చేది ఇవ్వాలని అవుతుంది. సార్ ఇదే వర్క్ మాడ్యూల్ని మనం ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్గా మీరు చెప్పారు, నాకు ఒక ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాము. దేవకట్ట అనే ఒక కొత్త డైరెక్టర్ ప్రస్థానం కథ తీసుకొని మీ దగ్గరికి వచ్చారు. ప్రస్థానం కథలో అంటే ఆర్ట్ వర్క్ అద్భుతంగా చేయడానికి కథ ఎమోషన్స్ మీద వెళ్తుంది, అయితే టైం లైన్ వేరే టైం లైన్ ఉంది. సో యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా ఆ కథ వినంగానే మీరు చేసిన ఇమీడియట్ మైండ్ వర్క్ ఏంటి, నాకు ఆ సినిమా ప్రస్థానం గురించే చెప్పండి. డెఫినెట్లీ యాక్చువల్లీ ప్రస్థానం టైంలో యాక్చువల్లీ దేవగట్ట ఆల్సో దట్ ఈస్ హిస్ సెకండ్ మూవీ సార్. సో హిస్ ఎక్స్పెక్టేషన్ వాస్ వెరీ హై. సో ఆ టైంలో మనం ఒక డైరెక్టర్ విషన్ ఎలాగా ఉండదు, దానిలో యాక్చువల్లీ రెండు టైం ఉంది ప్రస్థానం మూవీలు, టైం లైన్ చేంజ్ ఉంటుంది దానిలో. సో ఈ మ్యాటర్ అన్ని దానికి ప్రాపర్గా ఒక లొకేషన్ ఎక్కడ చేయాలని ఉండదే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది. ఓకే. సో ఆ ప్రాపర్ లొకేషన్ దొరికిన తర్వాత మనకు 50% ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అయిపోయింది. బాకీ మనకి దానిలో ఏది యాడ్ చేయాలని ఉండదు. ఆఫ్టర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు యాడ్ ఇన్ దాట్, ఇదన్నీ మనం ఒక డైరెక్టర్ తోటి చాలాసారి మనం డిస్కస్ చేసిన తర్వాత ఆయన విషన్స్ ఎలాగా ఉంటుంది క్లారిటీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సెట్ ఉండా లేదుండా సెటప్ చేయాలని ఉంటుంది. ఇదన్నీ మనం ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసి చూపించిన తర్వాత ప్రస్థానం టైంలో మనకి ఇప్పుడుండే అలాగే ఇంటర్నెట్లో లేదుండా ఆన్లైన్లో చూపి అనేం లేదు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డ్రా అండ్ షో హిమ్. సో డైరెక్టర్ ఒక్కసారి సాటిస్ఫైడ్ అయ్యి ఓకే నాకు ఈ కలర్లు, ఈ యొక్క ప్లేస్మెంట్, ఈ యొక్క ప్రాపర్టీస్, ఈ యొక్క అంబియన్స్లు క్రియేట్ చేయాలి, నాకు ఇంటీరియర్ ఇలాగ కావాలని ఉంటుంది. ఆయన సాటిస్ఫైడ్ అయిన తర్వాత వీ విల్ గో ఫర్ ద వర్క్. సో ఆ టైంలో మనకు ఒకసారి ఎవ్రీథింగ్ సెట్, దెన్ వీ విల్ అవర్ షూట్ విల్ స్టార్ట్. సో ఆల్మోస్ట్ ఆ సినిమా ఒక దేవగట్ట కూడా చాలా మంచి పేరు తెప్పించిన సినిమా. ప్రస్థానం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కరెక్ట్ సార్. సో వీఆర్ ఆల్ ఐ మీన్ సినిమా మంచి హిట్ అయిన సినిమా ఒకటి. అవును. సో దానిలో ఒక పార్ట్ అయిన కోసం ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు దేవగట్ట యాజ్ వెల్ యాజ్ నాకు కూడా నాకు ఆ ఛాన్స్ దొరికిన కోసం ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు. ఎందుకంటే ఈ కమర్షియల్ టెంప్లెట్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఏ కంటెంట్గా ప్రస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సో అందువల్ల నేను ఎగ్జాంపుల్కి ప్రస్థానం తీసుకున్నాను. అండ్ కాస్త బ్యాక్ వద్దాం సార్. రామోజీ ఫిల్మ్ సిటీ అప్పుడే బాగా ఉధృతంగా విస్తరిస్తున్న సమయం అది. బయట నుంచి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్స్ స్టార్ట్ అవుతున్న పీరియడ్. సో ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది రామోజీరావు గారి డ్రీమ్. ఆ ఇనిషియల్ డేస్లో మీరు ఉన్నారు కాబట్టి ఏ రోజన్నా రామోజీరావు గారితో మీరు మాట్లాడడం జరిగింది? కలిసింది మన ఇంగ్లీష్ సినిమా టైంలో హీ యూస్ టు కమ్ దేర్ ఇన్ ద సెట్. ఆ ఫిల్మ్ సిటీ మీద, ఆ ఫిల్మ్ సిటీ మీద ఆయన విజన్ ఎలా ఉండేది సార్? అంటే ఎలా చూసేవారు దాన్ని? అదొక గ్రేట్ డ్రీమే కదా మనకు. మనం ఇక్కడ ఇండియాలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ ప్రౌడ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. వై? బికాస్ ఒక తెలుగు వాళ్ళకి మన గర్వం, మనకు ఒక ఐ మీన్ దట్ ఈస్ అవర్ ప్రెస్టీజియస్ ఒక ఇండస్ట్రీ ప్లేస్, దట్ ఈస్ రామోజీ ఫిల్మ్ సిటీ, వరల్డ్ ఫేమస్. అదొక వ్యక్తి ఒక ఇమాజినేషన్ అండ్ హిస్ డ్రీమ్. ఇదన్నీ ఇంత పెద్ద ఒక డ్రీమ్ మనం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక చాలా పెద్ద ఛాలెంజ్ మ్యాటర్ అది. దట్ టైమ్ ఆల్ వరల్డ్ ఆఫ్ మూవీ, హోల్ వరల్డ్ మూవీ వాజ్ ఫోకస్డ్ హియర్. దట్ వాస్ హిస్ డ్రీమ్ ఆల్సో. ఆ టైంలో చాలా వరల్డ్ సినిమాలు, ఈవెన్ ఫారిన్ సినిమా ఆల్సో హీ ఇన్వైటెడ్ హియర్. బట్ లేటర్ ఐ డోంట్ నో వై దట్ ఆ ప్రాజెక్ట్, ఆ ఫారిన్ సినిమా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. బట్ దే మేడ్ సో మెనీ మూవీ పార్ట్నర్షిప్లనే రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. బట్ దట్ వాస్ ఏ యూనివర్సిటీ లైక్ ఐ మీన్ ఎ పర్సన్ లైక్ మీ నో, రామోజీ ఫిలిం సిటీ ఈజ్ ఏ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ. అక్కడే నేర్చుకున్నదే చాలా మ్యాటర్. అక్కడ నుంచే నేను యాక్చువల్లీ సినిమా మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సినిమా నేర్చుకున్నదే అక్కడ నుంచి. తర్వాత ఐ కేమ్ టు సెంట్రల్ యూనివర్సిటీ అండ్ జాయింట్ దట్ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ కోర్స్ ఉంది ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఐ కంప్లీటెడ్ దట్ కోర్స్. That was 2 years, I think, 1 year certificate course, postgraduate diploma in television production.
సో అది సినిమా తర్వాత సినిమా ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఐ వాంట్ వర్క్ ఇన్ దట్ వరల్డ్ అని పెట్టి నేను ఆ కోర్సు నేర్చుకున్న టైంలో ఒక్కడు సినిమా స్టార్ట్ అయింది.